ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపైన దాడి చేసిందంటూ మాధురి రాథోడ్ వెమ్లవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ అకారణంగా దాడి చేసిందని ఆరోపించింది. మిగతా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఇవి సైడ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి, అవి కనుక అట్రాక్ట్ అయితే మామూలుగా ఉండదు మామ. పర్టికులర్ సెక్షన్స్ కనుక అట్రాక్ట్ అయితే ఆవిడ పెట్టిన ఫిర్యాదులు కనుక అలాంటి సెక్షన్స్ కనుక ఉంటే వీళ్ళకి దోలు తీరిపోద్ది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. తనపై దాడి చేయడమే కాకుండా తన వీడియోలను చిత్రీకరించారని, తన ఐఫోన్ను కూడా తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. సక్సెస్. ఇప్పుడు నాకు ఆ కెమెరా పట్టుకున్న అమ్మాయి ఐడి దొరికింది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? మీ అందరికి కూడా ఐడి చూపిస్తా, చూడండి. మనిషి నాకు బుద్ధి, జ్ఞానం, సీము నెత్తురు, రోషం, పౌరుషం, మనం అభిమానం ఉండాలయ్యా. పిల్ల మాత్రం దొరికింది. అబ్బో సంతానం దొరికింది, నా సౌంతి దొరికింది. విశాల్ రా వీళ్ళిద్దరు అసలు వాళ్ళు మోస్ట్ డిస్టర్బ్డ్ అండ్ ఇరిటేటెడ్ అనిపించారు. వాళ్ళ మీద కూడా కేసు వాళ్ళ పేర్లు కూడా పెట్టుంటే ఇంకా బాగుండేది. సచ్చిన పావుని ఇంకా చంపకు. చుక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నీటి చుక్కలు అడ్డుపడి మసగ మసగగా కనిపించినాయి. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సింపతి చూపించకుండా సాడిజం చూపిస్తే రిజల్ట్ ఎలాగా ఉంటుంది మరి? వాళ్ళే తీసుకుని ఉంటారు ఐఫోన్, నాకు తెలిసి దొరికిందే ఛాన్స్ అని చెప్పి. తమాషాగా ఏంట్రా తమాషా? మాడు పగలేలా కొట్టండి. ఈశ్వర్ గారు వాని పిల్లలు ఇద్దరు కలిసి మంచి ప్లాన్ వేసిరంట. మాధురి రాథోడ్తో ఆ అమ్మాయితోనైతే 6 లక్షల రూపాయలు అయితే తీసుకున్నారంట. 6 లక్షల రూపాయలు తీసుకొని ఎట్లా దిగాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి అంత ప్లాన్. భగవాన్ నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. ఇదే ప్లాన్ లో పెద్ద మెయిన్ క్యారెక్టర్ ఎవరు అంటే, నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు. నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. జాను లేని నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏంటి మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కువ ఉంటాయి, నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగారితో సాధు పిచ్చగారిగా పిచ్చ. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆమెకు అసలు షూట్సే రాకుండా అయిపోయినాయి. మొత్తం పందెం కట్టుకొని అందరు ఒకతన గుంపులు ఇంకా దండుపేలం బ్యాచ్ అయినట్టు ఫ్రీ ప్లానుడ్ గా పెద్ద ప్లానింగే. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. 4:15కి నా రూమ్ లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్ లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్ కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? Yes, this is sudden surprise to me also. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా. ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాలుగా బూతులు. అబ్బాయిని కూడా ఈశ్వర్ సాయిని కూడా లాగి బీ కొట్టి, నువ్వు నాకు ఇట్లా అన్యాయం చేసావు, నా బిడ్డకి అన్యాయం చేసావు థూ అని చెప్పి నేను అంటూ నాకు వద్దని చెప్పి ఆవిడ కనుక ఇట్లా మాట్లాడి ఉంటే అందరూ ఆవిడకి దండం పెట్టి ఆవిడ సపోర్ట్ చేసేవాళ్ళు. ఏంటి కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏంట్రా ఇంత మంచి వైఫ్ నీకు ఎట్ట మోసం చేయాలనిపించింది చెప్పి మనం కూడా అందరూ ఎట్టగా మాట్లాడేవాళ్ళం. బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏదో ఆయన మీద పడిపోతుందని, అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా? ఇంకా ఆయన పెద్ద మహేష్ బాబు
వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకా పడిపోతుంటే ఆయన ఇచ్చేలాగా నేనేం చేయాలి అని చెప్పి మా ఆయన ఇట్ట చెప్పాడు. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? చాలా మంది ఫ్లర్ట్ చేశారు, చాలా మంది ప్రపోజ్ చేశారు. ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు, చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. నాకు కూడా వచ్చాయి ప్రపోజల్స్. ఓకే చాలా వచ్చాయి. వస్తే రాని. నేను ఇప్పటి వరకు అయితే దేనికి రియాక్ట్ కాలేదు, దేనికి రెస్పాండ్ కాలేదు. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో. నా బట్ట కుర్జా మొహమోడా. ఒక భార్య ఉన్న తర్వాత రిలేషన్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? నా ఫస్ట్ క్వశ్చన్. రావట్లేదే. కానీ అప్పుడు మీ భార్య కానీ లేకపోతే నేను చేస్తున్న తప్పేమని ఎక్కడ అనిపించలేదా అనేది నా క్వశ్చన్. హలో, అరే మాట్లాడరా, అరే మాట్లాడరా, చాలా కూల్గా అడుగుతున్నాను, మాట్లాడరా. సో మీరు ఇద్దరు కలవడానికి వెళ్ళలేదు అక్కడికి? యా, మేమిద్దరం కలవడానికి అయితే వెళ్ళలేదు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. లాస్ట్ 2.5 months నుంచి మాత్రం. లాస్ట్ 2.5 months నుంచి స్టార్ట్ అయింది. ఆమె ఓపెన్ గా చెప్పింది. సార్ నాకు డౌట్, ఇంకెందుకు లేటు అడుగు. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. సార్ బాయ్. ఈ రోజులలో ఇప్పుడున్న సొసైటీలో కామన్ గా జరిగే తప్పేది. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. మాదిరి, నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినందుకు, నీ మీద చేసుకున్నందుకు నేనైతే సారీ చెప్తున్నాను. నీకు సారీ, ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్. సారీ. మీకు జరిగిన నష్టానికి మీరు ఏ శిక్ష చేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. రే, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడే ఉండరా. ఇంకా మీడియా పీపుల్ అందరికీ అండ్ మీమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంతటితో ఆపేయండి ప్లీజ్. మా లైఫ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది మీ వలన. ప్లీజ్ ఇంతటితో ఆపేయండి. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి